అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభయాత్ర ఘనంగా జరిగింది। ఈ యాత్రకు యువత కాషాయ జెండాలతో భారీగా పాల్గొన్నారు। ఈ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్ పాల్గొన్నారు। కాషాయ జెండాలతో రామనామస్మరణ చేస్తూ భక్తులు హోరెత్తించారు। ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు। ఈ సంవత్సరం జరిపేటటువంటి శ్రీరామ పండుగ గొప్పతనం మనందరికీ తెలుసే కదా। ఎట్లయింది అయోధ్యలో రామ మందిర నిర్మాణం? ఎవరు అడిగితే అయింది? ఎవరు అడిగితే అయింది? ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరి వల్ల సాధ్యమైంది? ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఈ దేశంలో అయోధ్యలో రాముడు పుట్టిన స్థలములేనే రామ మందిర నిర్మాణం చేయాలని నా హిందూ బంధువులంతా కళలు వెన్నటువంటి ఆ యొక్క కళను సాకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ నుండి ధన్యవాదాలు। ఈ సందర్భంగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా, నా ఆదిలాబాద్ ప్రజలని చల్లగా చూడాలని, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఏ కష్టాలు రాకుండా చూడాలని మీ అందరి నా తరఫున ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను।